హాయ్ ఫ్రెండ్స్, నాకైతే చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే నాకు నైట్ టైం ఎక్కువ ఆకలేస్తుంది. ఒకవేళ మెలకువతోటి ఉన్నా అంటే నైట్ టైం ఎక్కువ ఆకలేస్తుంది అనమాట. టైం చూపిస్తుంది చూడండి, 12:01 అయింది. అయ్యో దయ్యం పిల్ల ఇంకా పడుకోలేదు. నాకు ఆకలేస్తుంది, అన్నం తినలేదు, సో ఆకలేస్తుంది. ఇప్పుడైతే కొంచెం అన్నం ఉంది, ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. మార్నింగ్ చేసింది అయితే అన్నం ఉంది, ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అని అనుకుంటున్నా. కొంచెం అయితే అన్నం ఉంది, సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం. మేము ఇప్పుడు పడుకోదు అసలు, నేను పడుకునేదాకా అస్సలు పడుకోదు, దయ్యంలాగా అట్లనే చూస్తారు. 12 అయింది అయినా కూడా పడుకోలేదు చూడు. రేపటి కోసం అయితే ఇడ్లీ, ఇప్పుడైతే మనం ఇది రెడీ చేసుకున్నాం. అన్నం వేస్ట్ చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ బయటికి పోతే ఏదో ఒకటి తినడం ఇష్టం. నైట్కి అయితే ఆల్రెడీ పునుగులు తినేసి వచ్చినాం, కానీ ఆకలేసింది. సో అందుకని మళ్ళీ కొంచెం అన్నం వేస్ట్ చేయడం ఎందుకని మళ్ళీ ఇదైతే చేసుకున్నాం. దయ్యాలు తిరిగే టైంలో అన్నం తినడం అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడైతే ఇది మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. రైస్ కొంచెమే ఉంది కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నా. కాలంతో పాటు ఎగ్స్ కూడా చిన్నగా అయిపోతున్నాయి. సో ఎగ్స్ అయితే చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. మా ఇంట్లో నాటుకోళ్ళు ఇంతే పెడతాయి. సో ఇప్పుడైతే ఈ ఎగ్సే తీసుకుంటున్నా. ఎగ్ కొడితే 1 టైంకే పగలాలంట, మా నాన్న ఊకే చెప్తుండే, కానీ మనకేమో ప్రాక్టీస్ సరిగా లేకపోయే. గుడ్డు పగిలితే చాలనుకుంటామా. నెక్స్ట్ గుడ్డు అయితే ట్రై చేద్దాం. ఇది కూడా ఫ్లాపే, 1 టైంకి పగలలేదు. ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. నాకు ఒక్కదానికి కాబట్టి 2 ఎగ్స్ వేసుకున్నా. చూస్తున్నారు కదా, ఎగ్ అయితే ఇట్లా పొంగులు వస్తే ఎగ్ ఫ్రై అయిపోయిందని మనకు. దీంట్లోకి అయితే లైట్గా సాల్ట్ అది పసుపు వేసుకుంటున్నాం అండ్ కొద్దిగా అల్లం వేసిన తర్వాత ఈ పొంగంతా పోయిద్ది, రాదు, పచ్చిగా ఉంటుంది కదా అల్లం. సో ఎగ్స్ పట్టేంత వరకు ఈ పొంగంతా పోతుంది అనమాట. సో ఇట్లయితే కలుపుకోవాలి. కొంచెం అంటే స్లో చేసిన, పెద్దగా అయితే పెడుతున్నాం. చూస్తున్నారు కదా, మళ్ళీ పొంగు వచ్చింది అంటే మళ్ళీ ఫ్రై అయ్యింది అని అర్థం అనమాట. సో దీంట్లోకి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం మసాలా వేసుకుందాం. కొంచెం కారం, ఇంకా కొంచెం గరం మసాలా. సో చూసారు కదా, ఇప్పుడైతే దీంట్లోకి రైస్ వేసుకుందాం. సాల్ట్ వేసేటప్పటికి 4 హీట్ అయిందనమాట ఈ మంటకి పెట్టేసరికల్లా. సో అందుకని మళ్ళీ 4 కొంచెం ఫ్రిడ్జ్లో తీసిన ఎప్పుడైతే రైస్ వేసుకుంటున్నాం. దాంట్లో కొంచెం రైస్ వేసిన, అదే సాల్ట్ వేసిన కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం దీంట్లో అన్నంలో కూడా సాల్ట్ వేస్తున్నా. కొంచెం సోయా సాస్ వేసుకున్నాం అనమాట. అయితే ఇది కలుపుకోవాలి ఒకసారి. ఫ్రైడ్ రైస్ చేసుకోవడం అయితే చాలా ఈజీ, చేయడం కావాలి కానీ. సో ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. ఇంకొక ఆనియన్ కట్ చేసుకొని నిమ్మకాయ పెట్టేసుకొని టేస్ట్ చేయడమే. సో ఇప్పుడైతే టేస్ట్ చేయడమే. చెప్పు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, చెప్పు, కామెంట్ గీకండి, నెక్స్ట్ గీకోండి. తిని చూసి టేస్ట్ చెప్పు, బాగుందా చూడు. నువ్వే చూడన్నా, కొంచెం తిని చూడు, నేనే తిని చూస్తా. ఇలా ఒక ఆనియన్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా తీసుకొని ఇలా నొక్కి పెట్టేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్న ఏ వంటలైనా కూడా బాగుంటాయి, కానీ ఇంట్లో కూడా ఆయిల్ ఫుడ్ చేసుకోవడం ఏమంటారు, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. కానీ నాకేమో ఆకలేసింది, సో ఏం చేసుకోవాలో అర్థం కాలేదు, అందుకని ఇదే చేసుకున్నాం. ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది బాడీకి.